పిఠాపురం రూపురేఖలు మారిపోయే క్షణం సమీపంలోనే ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పిఠాపురాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకోసం సినీ స్టూడియోల నిర్మాణం దగ్గర నుంచి పారిశ్రామిక వాడల్ని నెలకొల్పే విషయంలో ఆయన చాలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇటు పవన్ ఎన్నికల వేళ ఇచ్చిన వాగ్దానాలకు వాస్తవ రూపం ఇచ్చేందుకు రామ్ చరణ్ ఇప్పటికే రంగంలోకి దిగారు. 10 ఎకరాల భూమి కొనుగోలు చేసి బాబాయ్ పవన్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక్కడ అపోలో ఆసుపత్రి నిర్మించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతానికి భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టుల్ని దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. ఇలా చూస్తే పిఠాపురం మెగాపురంగా మారే వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం పిఠాపురం డెవలప్మెంట్ కు సంబంధించి అంశంపై మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, చెప్పండి. పిఠాపురం రూపురేఖలైతే మారిపోయే క్షణం సమీపంలోనే ఉందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా నియోజకవర్గంలో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ హ్యామని, మొత్తం మీద పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలనలో తనదైనటువంటి ముద్ర వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన తీసుకున్నటువంటి శాఖల పట్ల ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఆ శాఖల మీద పట్టు సాధించడమే కాకుండా ఆ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ శాఖల్లో ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇటీవల చూసాం మనం గ్రామీణాభివృద్ధి కావచ్చు, అంతేకాకుండా ఇతర శాఖలకు సంబంధించి ఏ విధమైనటువంటి సంస్కరణలు ఆయన తీసుకొస్తున్నారనేది మనం స్పష్టంగా చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు ఆయన పిఠాపురంలో తనను కానీ ఎమ్మెల్యేగా కానీ గెలిపించినట్లయితే పిఠాపురం రూపురేఖలు మారుస్తాననేసి ఆయన చెప్పారు, హామీ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి చరిష్మా నేపథ్యంలో పిఠాపురం రూపురేఖలు మారుతున్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పిఠాపురంకి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల పట్ల స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గెలిచాడో ఆ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత, ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆ పిఠాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని చెప్పడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే పిఠాపురంకి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా అనేక కొత్త ప్రతిపాదనలు ఆయన తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. మరోపక్క ఇటీవల రామ్ చరణ్ ఎవరైతే చిరంజీవి కొడుకున్నాడో ఆయన తన బాబాయ్ పిఠాపురం నుంచి గెలిచినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలు తన బాబాయికి గెలుపుని అందించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఒక పక్క, మరోపక్క పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలను ఏదో ఒక రూపంలో తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ అపోలోకి సంబంధించినటువంటి హాస్పిటల్, అంటే అపోలో హాస్పిటల్ అంటే ఆయన భార్య ఉపాసనకు సంబంధించి వాళ్ళ తాతగారు అయినటువంటి నేపథ్యంలో సో అక్కడ అపోలో హాస్పిటల్ నిర్మించేందుకు అవసరమైనటువంటి 10 ఎకరాల భూమిని కొనుగోలు కూడా చేశారు. సో ఆ 10 ఎకరాల్లో అపోలోకి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి పిఠాపురం ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఆ పిఠాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ సినిమాకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అంటే సినిమా స్టూడియోస్ కావచ్చు, అంతేకాకుండా సినీ రంగానికి సంబంధించినటువంటి ఇతర వ్యవస్థలను, సంస్థలను అక్కడ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఎందుకంటే మనం గతంలో చూసాం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాలతో పాటు గోదావరి తీర ప్రాంతాల్లో అనేక సినిమాలు, అంటే కొన్ని వందల సినిమాలు అక్కడ షూటింగ్లు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పిఠాపురం ప్రాంతాన్ని కూడా ఒక సినిమా హబ్గా, టాలీవుడ్ హబ్గా మార్చేందుకు అవసరమైనటువంటి చర్యలను తీసుకుంటూ ఉన్నారు. అదే ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకే సినిమా
సినిమాటోగ్రఫీ ఆ మినిస్టర్ పదవి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో సినీ స్టూడియోల నిర్మాణం కావచ్చు, సినీ రంగానికి సంబంధించినటువంటి అనేక సంస్థలను తీసుకురావడంతో పాటు ఎస్పెషల్లీ పిఠాపురంకి సంబంధించినటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైనటువంటి చర్యల్లో భాగంగా అనేక పారిశ్రామికపరమైనటువంటి విధానాలు తీసుకొచ్చి అక్కడ కొన్ని పరిశ్రమల్ని నెలకొల్పడంతో పాటు కొన్ని ఐటీకి సంబంధించినటువంటి సంస్థలు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అక్కడ గెలుపొందారో అప్పుడు పిఠాపురంకి సంబంధించినటువంటి ప్రాధాన్యత దేశవ్యాప్తంలో కూడా సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ఇతను పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి పక్ష సమావేశంలో ఆయన చెప్పడం కావచ్చు, అంతేకాకుండా ప్రధానమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ మీద ఒక రకమైనటువంటి చర్చకు దారితీసినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో పిఠాపురం మీద ఫోకస్ పెరిగినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే పిఠాపురం కాస్త మెగాపురంగా మారబోతుంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేసి గెలవడం కావచ్చు, అంతేకాకుండా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి రామ్ చరణ్ అక్కడ అపోలోకి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు, అంతేకాకుండా మెగా కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని స్టూడియోలు కూడా అక్కడ నిర్మాణానికి సంబంధించి సినిమాకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఆ మెగా ఫ్యామిలీ కొన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతానికి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి భూముల రేట్లు కూడా పెరుగుతూ ఉండడం, అంతేకాకుండా అక్కడ ఒక రియల్ భూమి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటి వరకు పిఠాపురం అంటే అక్కడ ఒక శక్తిపీఠంగా అంటే పురోహితగా అమ్మవారు ఒక శక్తిపీఠంగా ఉన్నారు. మరి అలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఆ పొలిటికల్ సునామీ సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ ద్వారా ఆ ప్రాంతానికి మరింత శోభ రాబోతుంది, అభివృద్ధి జరగబోతుంది అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు.